ఏయ్, కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుపుతున్నావా? ఏంటి సార్, మీరు సరిగా డ్రైవ్ చేయకుండా నన్ను తిడుతున్నారేంటి? ఏంట్రా పిజ్జాలు అమ్ముకునేవాడివి, నీకెంత బొలిపేంటి? సార్, నేను కాలర్ పట్టుకోగలను, మర్యాదగా కాలర్ వదలండి. ఏంట్రా నీకిచ్చేది మర్యాద? బండి నడపడం రాదు, రోడ్ల మీద తిరుగుతుంటారు. సార్, మీరు రాంగ్ రూట్లో వచ్చి నన్ను అంటారేంటి? మర్యాదగా మాట్లాడండి. నేనెవ్వరితో మర్యాదగా మాట్లాడను. ఏమైందిరా? చంటి ఎవరితోనో గొడవ పడుతున్నాడమ్మా. కాలర్ వదలమని చెప్తున్నానా? వదలనరా. నా కారు కాస్ట్ ఎంతో తెలుసా నీకు? ఏయ్, ఎవరయ్యా నువ్వు? నువ్వు నన్నెందుకు దోస్తున్నావు? నువ్వెవడురా నా తమ్ముడి మీద చేయడానికి? కారు కాస్ట్ గురించి మాట్లాడుతున్నావు? ఎంతరా కాస్ట్? నువ్వెంత, నీ రేంజ్ ఎంత? మా కార్ హైయెస్ట్ మోడల్ కాస్ట్ ఎంత తెలుసా నీకు? రా వచ్చి మా కాంపౌండ్లో చూడు, ఇలాంటి మోడల్స్ 4 కార్లుంటాయి. మళ్ళీ ఇలా ఎప్పుడైనా వచ్చి అవతలి వాళ్ళ మీద చేయి చేసుకున్నావు అనుకో, మర్యాదగా ఉండదు. పో ఇక్కడ నుంచి. పేజా అబ్బాయి తప్పులేదమ్మా. అతనే రాంగ్ రూట్లో వచ్చి పాపం తింటూ గొడవ పడుతున్నాడు. పిజ్జా అబ్బాయా? ఒరే చంటి, ఏంట్రా అసలు ఇది? అసలు నువ్వేంటి, ఈ డ్రెస్ ఏంటి? రే, నువ్వు పిజ్జా షాప్లో పనిచేయడం ఏంట్రా? నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకున్నానన్నయ్య. అది నాకు ఇప్పుడు అవసరం, అందుకోసం పనిచేస్తున్నాను. కానీ తప్పేం చేయట్లేదు కదన్నయ్య. తప్పు కాదురా. నువ్వు చేస్తోంది తప్పనిపించట్లేదా నీకు? మనమేంటి, మన స్టేటస్ ఏంటి? నువ్విలా పిజ్జా సెంటర్లో పనిచేస్తూ ఉంటే అందరూ నిన్నానర్రా, నన్ను మీ నాన్నని అంటారు. మమ్మీ, కష్టపడి పనిచేస్తుంటే తప్పని ఎవరంటారు మమ్మీ? అసలు కష్టపడి పని చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా? వచ్చిందన్నయ్య. ఇండివిజువాలిటీ లేకపోతే మనిషి అన్నవాడికి విలువ ఉండదు. నాకు విలువ ఉందని నేను నిరూపించుకోవాలి. అందుకోసమే నేను ఈ వర్క్లో జాయిన్ అయ్యాను. అది కాదు నాన్న. మమ్మీ, ఇన్ టైంలో డెలివరీ ఇవ్వాలి, లేకపోతే కస్టమర్ కోప్పడతారు మమ్మీ. మనం తర్వాత మాట్లాడుకుందాం మమ్మీ. చరణ్, ఏంటి నాన్న వీడు? సరే మమ్మీ, ఇంటికి వస్తాడు కదా, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడదాం. పద. బయట నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు సీరియస్గా ఉన్నారు. ఏమైందంటే సమాధానం చెప్పరేంట్రా? ఏమైంది సుమా, ఎందుకంత సీరియస్గా ఉన్నారు? ఇప్పుడు మమ్మల్ని ఏం అడగద్దు నాన్న, ఆ చంటిగాడు రాని, వాడి సంగతి చెప్తాను. చంటొచ్చిన తర్వాత మాట్లాడతావా? ఏం చేశాడు వాడు? బయట ఎవరితోనైనా గొడవ పడ్డాడా ఏంట్రా? గొడవ పడ్డం కాదు, నడి రోడ్లో మన పరువు తీసేశాడు. చంటి గురించి మాట్లాడుతున్నారేంటి? తను పిజ్జా సెంటర్లో జాయిన్ అయ్యానని చెప్పాడు. కొంపదీసి ఆ విషయం గాని వీళ్ళకి తెలిసిందా? రేయ్ ఆగ్రా. ఏంట్రా, ఏమైంది? వీళ్ళిద్దరూ సీరియస్గా ఉన్నారు, వచ్చాక మాట్లాడుతూ ఉంటున్నారు.
అసలేం చేసావురా? నేనేం తప్పు చేయలేదు నానమ్మా. తప్పు చేయలేదా? నువ్వు చేసిన తప్పు అనిపించట్లేదరా నీకు? ఏం తప్పు చేశానన్నయ్యా? ఏం తప్పు చేశానని సిగ్గు లేకుండా అడుగుతున్నావా? మనమేంటి, మన స్టేటస్ ఏంటి, మన స్థాయి ఏంట్రా? పోయి పోయి పిజ్జా సెంటర్లో బాయ్గా పనిచేస్తావా? బుద్ధి లేదు. పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడా? అవును నాన్న. బండి వెనక డబ్బా పెట్టుకొని దాంట్లో పిజ్జాలు పెట్టుకొని డెలివరీ బాయ్ లాగా తిరిగి తిరిగి పనిచేస్తున్నాడు వీడు. వీడు నా తమ్ముడని, అమ్మ కొడుకని తెలియగానే రోడ్డు మీద నలుగురు ఎంత అసహ్యంగా చూశారో తెలుసా మీకు? నేనేమి దొంగతనము తప్పుడు పనులు ఏం చేయలేదు కదా జనాలు మిమ్మల్ని అసహించుకోవడానికి. అది కాదురా, నువ్వు పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేయడం ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది నీకు? నీకు ఆస్తి లేదా, అంతస్తు లేదా? ఇండివిజువాలిటీ లేదు నానా. ఇండివిజువాలిటీ అంటే ఇండివిజువాలిటీ. నీకెందుకు ఇండివిజువాలిటీ? మరి నువ్వెందుకు మ్యూజిక్ ఆల్బమ్స్ అవి చేస్తున్నావు? ఏ నీకు ఆస్తులు అంతస్తులు లేవా? నీకంటూ ఒక అంబిషన్ ఉంది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తపనా? మరి అదే ఆలోచన, అదే తపన నాకుంటే తప్పైందా? సడన్ గా నీకీ ఆలోచన ఎందుకు వచ్చిందిరా? నా భార్య అడిగింది నానమ్మా. నువ్వేం చేస్తావు, నువ్వేంటి అని అడిగితే ఏం చెప్తావు అని. తనని నేనేమీ తప్పు పట్టడం లేదు. ఏ భార్య అయినా అదే కోరుకుంటుంది కదా. ఏమండి, ఓ మూర మల్లెపూలు తెచ్చివ్వండి అంటే ఇవ్వగలనా నేను? డబ్బులు కావాలంటే అన్నయ్యని అడగాలి లేదా నాన్నని అడగాలి. అప్పుడు తనకు బాధగానే ఉంటుంది కదా. తానేదో ఇండివిజువాలిటీ కావాలందని నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తావా? ఎలాంటి పనంటే తను చేసింది ఏం తప్పుడు పని కాదు కదా అత్తయ్య గారు. తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటున్నాడు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. దానికి ప్రయాణం మొదలుపెట్టాడు. ఓహో, ఇది వాడి నిర్ణయం కాదు, నీ ఎంకరేజ్మెంట్ అన్నమాట. అవునులే, గుడిసెలో పుట్టిందానివి, నీకెంతకు మించి ఆలోచనలు ఏవస్తాయి? రేయ్, అవునన్నా, ఇండివిజువాలిటీ కావాలనుకోవడం తప్పేం కాదు, కాదనటం లేదు. కానీ ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. దీనివల్ల నలుగురిలో మన పరువు పోవడం తప్ప వాడు ఎదుగుతాడని గ్యారంటీ ఉందా? అన్నయ్య, నా మీద నాకు నమ్మకం ఉంది. నేనేమీ జీతం కోసం పని చేయడం లేదు, నేనేంటో నిరూపించుకోవడానికి పనిచేస్తున్నాను.